ఆంధ్రప్రదేశ్ ట్రిబిలిటీకి సంబంధించి మనకున్న డౌట్స్ అయితే మాక్సిమం ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోతాయి. మార్నింగ్ హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేసి అడిగాను. సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్లస్ డిప్లొమా స్టూడెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ప్లస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని కూడా అడిగాను. సో వాళ్ళైతే మనకి క్లారిఫై చేశారు. సో ఫస్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అప్లై చేసేటప్పుడు కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే ఓసీ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవాలి మీరు. ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆప్షన్ అయితే పెట్టాను, నేను సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయలేదు, ప్లస్ ఓవర్వ్యూ చూసుకున్నప్పుడేమో సర్టిఫికేట్ రిజర్వేషన్ అంటే క్యాస్ట్ రిజర్వేషన్ నో అని చూపిస్తుంది, ఎలా ఇప్పుడు ఏం చేయాలని అయితే చాలామందికి అయితే డౌట్ ఉండిపోయింది. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే గనక, ఓన్లీ ఫర్ ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే గనక మీరు కౌన్సిలింగ్ అప్పుడు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ డౌట్ అనేది మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను, ఫస్ట్ డౌట్. సెకండ్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పెడతారంట, పెట్టి ర్యాంకింగ్ సిస్టమ్ అయితే ఇస్తానని అయితే చెప్పారు. అది హెల్ప్ లైన్ నెంబర్స్ వాళ్ళు చెప్పింది, ప్రూఫ్ అయితే ఇంకేం లేదు. నేను ఈరోజు మార్నింగ్ కాల్ చేసి అడిగింది. వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తారంట. ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి అయితే పిలుస్తారనమాట. సెలెక్ట్ అయినట్టు మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్నప్పుడు సెలెక్టెడ్ క్వాలిఫైడ్ అనేది అయితే చూపిస్తారంట. అప్పుడు మీకు ఆ రిజల్ట్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి సెలెక్ట్ అయినట్టే, క్వాలిఫై అని చూపిస్తే అప్పుడు మీరు డిప్లొమా అయితే డిప్లొమాకి వెళ్ళొచ్చు. అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ ఇంకా కోర్సెస్ ఉన్నాయి కదా ట్రిపుల్-ఐటీ, వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసుకొని కౌన్సిలింగ్కి అయితే పిలవటం జరుగుతుంది. సో మీరు ట్రిపుల్-ఐటీ వెళ్ళాలనుకుంటే ట్రిపుల్-ఐటీకి వెళ్ళొచ్చు. హార్టికల్చర్ అయితే ఆచార్య నాగార్జున, ఎన్జీ రంగా ఇంకా ఏవో ఉన్నాయి కదా, వాటికైతే మీరు వెళ్ళాలన్నమాట. ఆ కాలేజెస్కి మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఈ సెకండ్ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను, మ్యాక్సిమం అయితే క్లియర్ అయింది. ర్యాంకింగ్ వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇస్తారంట, క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ పాయింట్, డిప్లొమా స్టూడెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు. డిప్లొమా స్టూడెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీకు ఆల్రెడీ సెకండ్ పాయింట్లోనే అలా అర్థమైపోయి ఉంటుంది మ్యాక్సిమం. సో ఎలా సెలెక్ట్ చేస్తారన్న దాని గురించి కూడా చెప్తాను. ఎలా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత మీరు క్వాలిఫైయా కాదా అన్నది వాళ్ళు రిజల్ట్లో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే డిప్లొమా హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే. అయితే మీరు డిప్లొమా ఏ కాలేజీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారంటే అగ్రికల్చర్ కాలేజ్ అయితే మీరు అగ్రికల్చర్ కాలేజ్కి కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. వాళ్ళు కౌన్సిలింగ్ డేట్స్ అండ్ ఇంకా దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అండ్ దాని గురించి అయితే నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు సపరేట్గా. ఆ యూనివర్సిటీ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో ఈ డౌట్ కూడా క్లారిఫై అయింది అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.